హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వీడియో అంటే బోనాలు ఘటాల అయిపోయినాయి. సోమవారంకి అయితే క్లియర్ అయినాయి. సో ఆ రోజు బి సాంగ్స్ ఎక్కువ రావడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈసారి మాత్రం లాల్ దర్వాజా మహంకాళమ్మ టెంపుల్ దగ్గర ఒక్క గొడవ కాకోకుండా చాలా గుళ్ళ దగ్గర ఒక గొడవ, ఒక పంచాయతీ ఏది కాకోకుండా ప్రశాంతంగా అయింది. అదే ఆ తల్లికి మేము కోరుకునేది. ఎందుకంటే చాలాసార్లు ఏదో ఒక గొడవ అవుతుండే, కానీ ఈసారి మాత్రం ఏ గొడవ కాకోకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయింది. పబ్లిక్ చూస్తారు కదా, వామ్మో ఇంతమంది. అసలు మన ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా మహంకాళమ్మ దగ్గర ఉన్న పబ్లిక్ మూమెంటు ఎక్కడైనా ఉంటుందేమో అని అనుకుంటే ఒక గోల్కొండ, దాని తర్వాత ఇంకెక్కడ ఉండొచ్చు అనుకుంటే బోనాలు, మన సికింద్రాబాద్ బోనాలు అమ్మవారి దగ్గర, అక్కడ తప్పితే ఇంకెక్కడైతే ఉండదు నాకు తెలిసి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక ఇట్లా బోనం అయితే తీసుకొని వచ్చి, కొంతమంది అయితే మ్యాక్సిమం అయితే ఆదివారమే చేస్తారు, ఇంకొంతమంది సోమవారం బి చేస్తుండొచ్చా మమ్మీ? సోమవారం అయితే చేయరు. సో ఇక ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, అంజన్ నుండి రవి, నేను టాటూ వేయించుకుంటున్నా, మా వైఫ్ పేరు, మరి నువ్వు వేయించుకుంటున్నావా అంటే, అన్న నువ్వు వేయించుకున్నప్పుడు నేను వేయించుకోను అన్న అని అన్న. అయితే ఆయన జర తాగి ఉండే, డ్రింకింగ్ చేసి ఉండే. ఇక సరేలే పోయి, అన్న ఏమైనా పెయిన్ అనిపిస్తుందా అంటే, రే మెల్లగా అని కోపం అయితే అయ్యిండు. దాని తర్వాత నేను మెల్లగా స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఘోరంగా అంతా పుచ్చుకొని, అదేంటంటే అది సేమ్ సూదిలాగానే అనుకోండి మీరు. వామ్మో ఇంత నొప్పి భరించాలా, ఎట్లరా నాయన అన్న అంటుండు. రవి ఏడుస్తుండు అని అంటుండు. కానీ మనకు తెలుసు కదా మనకి బాధ, వామ్మో ఇంతగానం పెయిన్ అవుతుంది అనేది మనకు తెలియదు అసలుకి. ఏదో నార్మల్ టాటూ అనుకున్నా, కానీ ఎంత అంటే ఒక 2 days వరకు ఆ పెయిన్ తగ్గలేదు, అది వాసిపోయింది మొత్తం. దాని తర్వాత వాడు అన్నాడు, 2 రోజులు ఇట్లా కొబ్బరి నూనె పెట్టుకో అన్న తగ్గిపోతుంది అని అన్నాడు. కానీ మీకైతే నేను ఇచ్చే సజెషన్ ఒకటే చెప్తున్నా, తొందరపడి మాత్రం పెట్టించుకోకండి ఇట్లా టాటూ. ఎందుకంటే దీనమ్మ జీవితం చచ్చిపోవడం మేలురా అనిపించింది, అంతగానం పెయిన్ అనిపించింది. సో పోతురాజులు అందరూ ఇంకా టాటూ వేయించుకొని మళ్ళీ రిటర్న్ అయినాము, ఇంటికి వెళ్తున్నాము. సో ఇదైతే ఇలా మా లైఫ్లో అనేది జరిగింది. సో మాతో పాటు ఈసారి అంజన్న, శ్రీమతి, అనిత అక్క, చందన, వరలక్ష్మి వీళ్ళందరూ అయితే వచ్చిర్రు. కానీ మా వరలక్ష్మి అయితే గరం అయింది. ఎందుకు అయింది అంటే, రీజన్ ఏంటంటే, అక్కడ లక్ష్మక్క వాళ్ళ అక్కడనే సంథింగ్ గాజులు ఏదో అడిగితే, నేనన్నా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నారన్నా, ఆడ తీసుకోవచ్చు అన్న, అది అన్న కథం. ఇక నా మీద కోపం అయితేనే ఉంది. ఎందుకు అట్లా అడుగుతారా, అట్లా చెప్తారా, వాళ్ళ ఇష్టాలనివి నువ్వే ఇగ్నోర్ చేస్తావా అని మళ్ళీ ఒక తలనొప్పి అయింది. ఇంకా సరేలే అని మళ్ళా మన శాంతి చేసి, సరేలే మరి ఇంటికి వెళ్దామా అని అంటే, అప్పటికే అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టిర్రు ఘటాలు లాగా. ఇంకా బోనం చేసేవాళ్ళు, బోనం అంటే ఇది మొత్తము సండేదే అనుకుంటున్నాను నేనంటే, మ్యాక్సిమం సండేదే ఉండే. నాకు ఆ రోజు పొయ్యి వచ్చిన తర్వాత అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అది దాని తర్వాత అయితే ఇంకా అక్కడున్న అమ్మవారిని అయితే ఇంకొద్దిగా లైవ్ పెడదాం అని అనుకున్నా, కానీ ఈసారి కుదరలేదు. కానీ మ్యాక్సిమం అయితే కొన్ని లైవ్లు అయితే పెట్టాను, అవి విజిట్ కాండి, చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడారు, ఎవరిది నచ్చిందో చెప్పండి. ఇక మా వంశాన్ని అయితే ఇట్లా కాళికామాత అంటే మా గుడిలో ఉంటాడు, అక్కడే సేవ చేస్తాడు ఆయన. సో ఆయనని కొద్దిగా వీడియో తీసినాం. ఇక బోనం అయితే 2 బోనాలు ఎత్తుకొని ఇలా చాలా గ్రేట్ అసలుకి. ఇట్లా బోనం ఎత్తుకొని ఇలా డ్యాన్స్ ఆడడం, కూర్చోవడం, నిలబడడం ఎవరికి వస్తుంది చెప్పండి, అంత ఈజీ కాదు. నార్మల్ అక్క చెల్లెలకి బి చాలా కష్టం. అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళకి ఇంత బాగా వస్తుందంటే గ్రేటే కదా మన హైదరాబాద్. సో ఇంటికి వచ్చిన తర్వాత మా వరలక్ష్మికి అయితే సర్ది దగ్గు ఇంకా తగ్గలేదు. సరేలే ఇంకేం చేద్దామని వరలక్ష్మిని అడిగితే,
నేను ఇచ్చిన చిట్కా ఏముందంటే జెండు బామ్ వేసుకొని ఆవిరి తీసుకో అన్న. అప్పటి నుంచి జర గొంతు ఫ్రీ అయిందని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ అందరికీ. ప్లీజ్ 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 ఇప్పటి నుంచి డైలీ వైర్ వీడియోస్ వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.